సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలోనూ సీఎం చంద్రబాబు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. బాధితులకు పరిహారం సింహాచల దేవస్థానం నుంచి చెల్లించారు. చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షలు పరిహారం అందించగా మొత్తంగా ₹1,78,00,000 దేవస్థానం నుంచి చెల్లింపు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులు బాధితులకు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన పరిహారాన్ని సింహాచల దేవస్థానం నుంచి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సింహాచలం ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. చివరికి సింహాచలం ప్రమాదంపై ఉద్యోగులే బలయ్యారు. కూటమి ప్రజాప్రతినిధులందరూ సేఫ్గా బయటపడ్డారు. ఉత్సవం ఏర్పాటును పరిశీలించిన మంత్రులు కూటమి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకొని ప్రభుత్వం ఈవో సహా మరో 6 ఇంజనీరింగ్ సిబ్బందిపై వేటు వేయడానికి నిర్ణయించింది. ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్టు ఉద్యోగులపైన చర్యలు సిద్ధమైంది. కాంట్రాక్టుపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. కూటమి నాయకులను తప్పించి అధికారులను బలిపశువులు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు చేపట్టే కూటమి నివేదిక ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అధికారం లేనప్పుడు ఒకటి చెప్తాడు, అధికారం వచ్చాక మరోలా మాట్లాడతాడు. సిపిఐ రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రం ₹3,00,000 కేంద్రం ఇస్తే రైతులకు సాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫీజులు చెల్లించక విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు. వారికి ఫీజులు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. వైఎస్ జగన్ ఉన్నప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏమీ తెలియనట్లు నటిస్తున్నావు. అమరావతికి కేంద్రం ₹1 అయినా ఇచ్చిందా? కేవలం అప్పు మాత్రమే ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు గట్టిగా ఎందుకు మాట్లాడడం లేదు? స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత సీఎం చంద్రబాబుదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయన్నావు. ఆ మాట ఇప్పుడు ఏమైంది? అంటూ రామకృష్ణ ప్రశ్నలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ స్టార్ మీటర్లు పగలగొట్టమని చంద్రబాబు అన్నాడు. ఇప్పుడు స్టార్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు? దేశం తిరోగమనం వైపు వెళుతుంది. మతం ఛందస్సు పెరిగిపోయింది. కుంభమేళాను గొప్పగా చెప్పుకున్నారు. ఒంటి నిండా బూడిద పూసుకుని పుర్రెలు వేసుకుని తిరుగుతున్నారు. ఎంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? సిపిఐ పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో కమాండోస్ త్యాగాలు మరవలేమని బ్రిటిష్ వారిపై పోరాడిన పార్టీ సిపిఐ. ఆర్ఎస్ఎస్ ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. ఆర్ఎస్ఎస్ నేడు స్వతంత్రాన్ని అనుభవిస్తుంది. బీజేపీకి 400 స్థానాలు వచ్చి ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం ఉండేది కాదు అంటూ రామకృష్ణ వ్యాఖ్యానించారు.